కలవరం పడతాం ఎందుకు? చదివాను జాబ్ రాలేదు, ఒరే బాబా రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, ఇంకా 2-3 రోజులకు వచ్చింది. దేవుడు పంపిస్తాడు. నిన్ను భూమి మీద పుట్టించి నీకు జీవితాన్ని ఇచ్చినోడు నీకు జీతం వచ్చే పని చూపించడా? కలవరంలో ఎందుకుంటా? నా తండ్రి మీద ఆనుకుని నెమ్మదిగా ఉండమని దేవుడు చెప్తున్నాడు. బ్రతుకును కూర్చిన కలవరం వద్దు. దేవుడు చెప్పింది చేసి సైలెంట్గా ఉండంతే. ప్రార్థన చేయి అన్నాడు. ప్రార్థన చేసి ఆయన చేతికి అప్పచెప్పి వదిలేసి, దేవుడు కదిలి కార్యం చేసేంత వరకు మొరపెడతా ఉండు, ప్రార్థన చేస్తా ఉండు, దేవునికి అప్పచెప్పి వదిలేసాయి. ఆ బరువు నువ్వు మొయ్యొద్దు అంటున్నాడు. రేపటి బరువు ఈ రోజుకు పనికి రాదు. రేపే మొద్దు కానీ ఈరోజు బరువు నీకు చాలు. ఈరోజు బరువు 7. నీ పిచ్చి మొహమా, నువ్వు రేపటి బరువు వేసుకుంటావు, ఎల్లుండి బరువు వేసుకుంటావు, ఆ తర్వాత రోజు మొత్తం నా రోజులు బరువు అంతా నెత్తిన పెట్టుకొని నువ్వు కూలబడతావు, నన్ను ఇబ్బంది పెడతావు. ఎంతమందికి అర్థమవుతుంది? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇన్నాళ్ళు నీకు తోడై ఉండి అన్ని విషయాల్లో సహాయం చేస్తూ వచ్చింది నేను కాదా? ఇన్నాళ్ళు నీకు తోడై ఉండి, అబ్బా ఇది ఘట్టం, ఇది జటిలమైన సమస్య, నేను దాటలేను అన్న సమస్యలు ఎన్నిటినో దాటించుకొని నిన్ను నిలబెట్టలేదా నేను? ఇన్నాళ్ళు దాటించుకొచ్చినా నేను ఇక ముందు నిలబెట్టనా? కాబట్టి నువ్వు నా మీద ఆనుకోవట్లా. ఆనుకో, అప్పుడు నెమ్మదిగా ఉంటావు. నాకు కావాల్సింది ఏంటంటే నువ్వు నెమ్మదిగా ఉంటావు. నువ్వు ఎంత ఆనందంగా ఉంటావో, ఎంత ప్రశాంతంగా ఉంటావో, ఎంత రిలాక్స్గా ఉంటావో, నీ తండ్రిగా నాకు అంత సంతోషం. నువ్వు ఇబ్బంది పడి, నువ్వు వేదన పడి, నువ్వు కలవరంలో ఉండి గందరగోళం అయిపోయి రేపు ఇవాళ దారుణంగా ఉంది, రేపు ఇంకా దారుణంగా ఉంటుంది, ఆ తర్వాత రోజు ఇంకా దారుణంగా ఉంటుంది, ఆ తర్వాత రోజు ఇంకా దారుణంగా ఉంటుంది, ఇంకా దారుణంగా ఉంటుందని ఎందుకు అట్లా? నువ్వు నా యందు నమ్మిక లేక ఉన్నావా?